ఒక ఒక అద్భుతమైన, ఒక అందమైన, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఈ ప్రపంచానికి మనం ఇస్తున్నాం. ఏంటంటే అది మనము చంపబడుతున్నందుకు మేము సెలబ్రేట్ చేసుకుంటాం. మా నాయకుడుగా, లేకపోతే మా దేశానికి మొట్టమొదటిసారిగా దేవుని రాజ్య సువార్తను మోసుకొచ్చినటువంటి తోమా గారి యొక్క మరణము కారణంగా, ఆయన మరణ దినాన్ని కొంతమంది యొక్క భావనలో డిసెంబర్ నెలలో 21 అనుకుంటాను ఆయన చనిపోయినట్లుగా కొంతమంది అనుకుంటూ ఉన్నప్పటికీ, ఏది ఏమైనప్పటికీ డేట్ ముఖ్యం కాదు. ఒక మనిషి దేవుడు పంపగా, దేవుడు ఇచ్చినటువంటి పిలుపును అందుకుని ఈ దేశానికి వచ్చి, ఈ దేశంలో ఒక కాగడాలాగా ఆయన వెలుగును ప్రసరింపచేసి రాజులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించి, ఈ భూరాజులు దేవుని రాజ్యములో భాగస్వామ్యం తీసుకోవటానికి ఒక మార్గమును ఆయన స్థిరపరిచి, ఆ మార్గంలో నువ్వు నేను ఈ రోజు వరకు కూడా ముందుకు నడవటానికి, ఈ పర్సిక్యూషన్ లేకపోతే ఆ శారీరక ఉత్పీడన, ముఖ్యంగా మన ఇళ్ళు కాల్చుతున్నప్పటికీ, మన విద్యాలయాలు కూల్చివేయబడుతూ ఉన్నప్పటికీ, మన కుటుంబాలలో విచ్ఛిన్నత తీసుకొని వస్తూ ఉన్నప్పటికీ, మనము ఈ రోజుకు కూడా ఒక జీవము కలిగినటువంటి సమాజముగా, ఒక ఆర్గానిజం లాగా మనం ముందుకు వెళుతూ ఉండడానికి గల కారణం ఏమిటి అని అంటే, ద ఫోకస్ ఈజ్ నాట్ రిలిజన్, బట్ ద ఫోకస్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మన దర్శనము ఒక మతం కాదు, ఒక మతానికి అంటుకట్టుకొని ఉండటం కాదు. మన దర్శనము నూతన ఆకాశము, నూతన భూమిగా పిలువబడుతున్నటువంటి దేవుని రాజ్యము. కనుకనే మనము ప్రతిదినము వదకు తేబడినటువంటి గొర్రెల వలె మనం వస్తూ ఉన్నాం. ఈ రోజుకు గనక లేటెస్ట్ స్టాటిస్టిక్స్ చూస్తే, ఛత్తీస్గఢ్ లో ఎక్కడ చూస్తే అక్కడ మారణ హోమం, ప్రజలను ఊళ్ళలో నుంచి వెలివేయటం, స్త్రీలను బట్టలూడదీసి మరీ తిప్పటం, పిల్లలకు భోజనం లేకుండా చేయటం. నాతో పాటు పనిచేసేటటువంటి కొందరు మిషనరీలు ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా ప్రాంతాలు, అలాగే గడ్చిరోలి మహారాష్ట్రలో ఉన్నటువంటి బార్డర్ ప్రాంతాలలో చంపివేయబడ్డారు. పోయిన సంవత్సరం అంతకు ముందు సంవత్సరం ఒకరు చంపివేయబడ్డారు. నక్సలిజం పాలవుతున్నారు. అయినా కానీ ఫర్ మీ అండ్ మై హౌస్ హోల్డ్ వి విల్ సర్వ్ ద లార్డ్. మా మట్టుకు మేము, మా కుటుంబము యెహోవానే సేవిస్తాం అని చెప్పేటటువంటి ధైర్యము కలిగినటువంటి పండుగ జీవితము జీవించేటటువంటి క్రైస్తవ సమాజం మీరైనందుకు మీకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ సెలబ్రేటింగ్ టుడే. ఇట్ ఈస్ నాట్